నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుక. పలు సేవా కార్యక్రమాలు ప్రారంభించిన ఎమ్మెల్యే సొంగ రోషన్, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. జంగారెడ్డిగూడెంలో ఘనంగా వైఎస్ఆర్ 15వ వర్ధంతి. నాయకులతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశలు ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తా. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ స్పష్టం. వరద బాధితులకు సహాయం అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. చింతలపూడి తహసీల్దార్ ప్రభుత్వ విజ్ఞప్తి. జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు చెబితే ప్రజల్లో ఒక సెన్సేషన్ అని, ఏ జనరేషన్కైనా ఒక వైబ్రేషన్ అని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ కొనియాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో జనసేన పట్టణ ఉపాధ్యక్షులు బాదరాల నరేష్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు, జనసేన చింతలపూడి ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్యలతో కలిసి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొన్నారు. తొలుత మెడికల్ క్యాంపును, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఒక్కొక్కరికి 5,000 చొప్పున 3 విభిన్న ప్రతిభావంతులకు ఆర్థిక సహాయం అందించారు. అదేవిధంగా వందలాది టీషర్ట్లు, దుప్పట్లు, స్కూల్ బ్యాగులు, జనసేన బ్యాడ్జీలు, పవన్ కళ్యాణ్ ఫోటోలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలే ఆయనను కలిసినప్పుడు చింతలపూడి నియోజకవర్గం గురించి చర్చించామని తెలిపారు. అనంతరం మేక ఈశ్వరయ్య మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, జనసేన పట్టణ అధ్యక్షులు షేక్ పీరు, మండల అధ్యక్షులు ఆకుల రాకేష్, మమతా హాస్పిటల్ సీఈఓ వల్లూరి చిన్ని తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన ప్రియతమ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ మరి స్టేట్ అంతా జరుగుతున్నాయి. వారికి నేను హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తున్నాను. వారికి దేవుడు మంచి ఆరోగ్యం, అలాగే మంచి పరిపాలన చేసేది ఇవ్వాలి, ప్రజలకి మేలు చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కేవలం పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్తేనే మరి జనాల్లో ఒక సెన్సేషన్, ఏ జనరేషన్ కైనా ఒక వైబ్రేషన్. ఇప్పుడు ఆయన ఫుల్ టైం పాలిటీషియన్. మరి నేను మొన్న కలిసినప్పుడు కూడా మరి చింతలపూడి కాన్స్టిట్యున్సీ విషయంలో మరి పంచాయతీరాజ్ తరపున డెవలప్మెంట్ విషయం అడిగినప్పుడు వారు సానుకూలంగా స్పందించారు. తప్పకుండా చింతలపూడి కాన్స్టిట్యున్సీకి వారు డెవలప్మెంట్ విషయంలో సాయం చేస్తారని చెప్పారు. మరి ఈ రోజున జంగారెడ్డిగూడెంలో మనం చూస్తే అభిమానులు పెద్ద ఎత్తున మరి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇది నిజంగా చాలా మంచి పని. ఎందుకంటే జనసైనికులు ఎప్పుడు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారు ప్రజలకి సేవ చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి ఆదర్శం తీసుకుని వారు ముందుకెళ్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ రోజున మరి మమతా హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు కండక్ట్ చేస్తున్న ఈ యొక్క మెడికల్ క్యాంప్ అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. సో అలాగే ఇక్కడ బ్లడ్ బ్యాంక్ డ్రైవ్ కూడా పెట్టారు, దాన్ని కూడా మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మరి చాలామందికి ఇక్కడ మరి లంచ్ కూడా అరేంజ్ చేశారు. మరి దీన్ని బట్టి తెలుస్తూ ఉంది పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత అభిమానంతో ఉన్నారు ప్రజలను తెలుస్తుంది. నేను మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. జనసేన అధినేత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు వేడుకలను ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా జనసేన పార్టీ శ్రేణులు అభిమానులు ఎంతో ఉత్సాహంతో ఈ పుట్టినరోజు వేడుకల్ని జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు జంగారెడ్డిగూడెంలో కూడా ఉదయం 8:30కే హై స్కూల్ పక్కన ఉన్నటువంటి శివాలయంలో పవన్ కళ్యాణ్ గారి పేరు మీద పూజా కార్యక్రమం, అలాగే పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలు, అలాగే ఈ రోజు మెగా మెడికల్ క్యాంపు మమతా హాస్పిటల్ వారి చేత, రెండోది సాయి స్ఫూర్తి వారి ద్వారా 2 మెగా మెడికల్ క్యాంపులు ఈ రోజు జంగారెడ్డి జనసేన పార్టీ ఆధ్వర్యంలో, కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు జరుపుకోవడం చాలా సంతోషదాయకం ఉన్నది. తన పనితీరుతో పేద ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో వైఎస్ఆర్ 15వ వర్ధంతిని సోమవారం జరిపారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి చైర్పర్సన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్న సమారాధనను ప్రారంభించి వందలాది మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, వైఎస్ఆర్సీపీ పోలవరం పరిశీలకులు జెట్టి గురునాథరావు, నాయకులు బీవీఆర్ చౌదరితో కలిసి చైర్పర్సన్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ఆర్ అందించిన పాలనను గుర్తు చేశారు. ఆయన బాటలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నడుస్తూ పాలనను అందించారు. రాబోయే రోజుల్లో మరలా జగన్ ముఖ్యమంత్రి కావడం, రాష్ట్రంలో రాజన్న పాలన రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పుడి వీరాంజనేయులు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య, మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు, వైస్ ఎంపీపీ నరెడ్ల బుచ్చిబాబు, నాయకులు మేడవరపు విద్యాసాగర్, బత్తెన చిన్నాతో పాటుగా పలువురు వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా గరణమార్లు పూలమాలేసి అర్పించుకున్నాము. మన రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులు వైద్యం కానీ, ఆరోగ్యం కానీ, అమ్మఒడి కానీ ఇలాంటివి ఎన్నో పెట్టారు. ఈ రోజున పేదవాడు వైద్యం చేసుకోవాలంటే చేయించుకోవాలని దుస్థితిలో నుంచి రాజశేఖర రెడ్డి గారు వైద్యం అందించారు. చదువుకోలేని తల్లులకి విద్య కూడా అందించారు. అలాగే తన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే తన బాటలో నడవాలని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి, ఆయన ఒక అడుగేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులేసి ఎదరికి నడిపించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కానీ, చెయ్యోతి కానీ ప్రజలను ఆదుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారే. ఎలా జరిగిందో ఎవరు చేశారో తెలియదు, మోసం అయితే జరిగింది. అది భగవంతుడికి మాత్రమే తెలుసు. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని కోరుకుంటున్నాను. ఈ రోజున దివంగత ముఖ్యమంత్రి మన ప్రీతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమాన్ని పట్టణ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ రోజున ప్రభుత్వం పోయిన 6 నెలలైనా సరే కార్యకర్త అందరూ కూడా ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగానే ఊహించుకొని ప్రతి ఒక్కరు పేదలందరూ ఉన్నారు విషయాన్ని మనకి బహిర్గతం అవుతుంది. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలని ఆ రోజు పేద ప్రజలందరూ కూడా ఎంతో మెచ్చుకున్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారిని మరిపించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరూ కూడా అన్ని కార్యక్రమాలు, అన్ని సంక్షేమ పథకాలు చేసి ప్రతి ఒక్కరి గుండెలో నిలిచిపోయిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో మరి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా ప్రజలకు అండగా ఉండి, పేదలకు అండగా ఉండి సంక్షేమ కార్యక్రమాలు అందించడంలోని ఆ రాజశేఖర రెడ్డి గారి తాలూకా ఉద్దేశాన్ని మనందరం కూడా నిజం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆకాంక్ష నెరవేర్చాలి. మనందరూ కూడా కలిసికట్టుగా ఉండి, ఐక్యంగా ఉండి ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గ పనులను ఎదుర్కోవడం ద్వారా మరలా 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడం అందరూ కంకణబద్దులే ఉండాలని చెప్పి మరి రోజున రాజశేఖర విగ్రహం దగ్గర మరి ప్రమాణం చేస్తూ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని పురస్కరించుకొని మన జంగారెడ్డి పట్టణ మండల కమిటీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మండలం అంతా కూడా ప్రతి గ్రామంలో కూడా ఇవాళ రాజశేఖర రెడ్డి గారిని ప్రతి రైతు గుర్తుంచుకొని నివాళులర్పించిన సందర్భం మనం చూసాం. అదేవిధంగా టౌన్లో కూడా అన్ని వీధుల్లోనే విగ్రహాలకు దండలేసి ఈరోజు ఇక్కడ భారీ అన్న సమారాధన పెట్టడం జరిగింది.
సంక్షేమ పథకాల సృష్టికర్త రాజశేఖర రెడ్డి గారిని మరవలేని పరిస్థితి 2 ఉమ్మడి రాష్ట్రాలు కూడా ఇప్పుడు అంటే రాష్ట్రాలు విడిపోయి అసలు రాజశేఖర రెడ్డి పరిపాలన ఆఫ్టర్ రాజశేఖర రెడ్డి బిఫోర్ రాజశేఖర రెడ్డి అనే పరిస్థితిలో ముందుకెళ్తూ మనం మళ్ళీ నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం ద్వారా చూద్దామని చెప్పి తెలియజేస్తాం. ఒక వ్యక్తి చనిపోయి 15 సంవత్సరాలైనా ఎన్నో లక్షల కుటుంబాలు ఇళ్లలో ఈ రోజు కూడా ఫోటో ఉంది అంటే అది ఒక రాజశేఖర రెడ్డి గారికి చెల్లింది. దానిని అనుసరించుకుని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను చనిపోయిన తర్వాత నా తండ్రి ఫోటో పక్కన నా ఫోటో ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి పాటని కూడా ఆయన నెరవేర్చి రాబో రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిజాయితీకి మళ్ళీ పట్టం కడతారని చెప్పి దానికి నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని ఏ విధమైన ప్రలోభాలకు లొంగకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రియల్ లైఫ్లోనే కాకుండా రియల్ లైఫ్లో కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్టర్గా నిలుస్తున్నారని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో జనసేన ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అశ్వరావుపేట రోడ్డు వద్ద జనసేన నాయకులు చింతల నాని, ఒక్కుర్తి సీతారాంల ఆధ్వర్యంలో సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సారథ్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వరద బాధితులకు సహాయం అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చింతలపూడి తహసీల్దార్ డిఎల్ ప్రమద్వర కోరారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద ముంపుకు గురైన బాధితులకు చింతలపూడి నుంచి ఆహార ప్యాకెట్లు సోమవారం పంపించారు. డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబుతో కలిసి ఈ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో తాను కూడా భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టిస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు వెళుతున్నారని తెలిపారు. ఆయన ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా తాము కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం కరాటం రాంబాబు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల సమయంలో కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు జన సైనికులు ముందుండాలని సూచించారు. అనంతరం మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ చేశారు. కేక్ను కట్ చేసిన పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి స్ఫూర్తి ఆసుపత్రి సీఈఓ వాసిరెడ్డి శ్రీనివాస్, కూటమి పార్టీల నాయకులు, జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అధికారంలో వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యేగా పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు. నాకు ఈ అవకాశాన్ని కలిగించిన ముఖ్యంగా జంగారెడ్డిగూడెం ప్రజలకి వాళ్ళు ఇచ్చిన మెజారిటీ నా జీవితంలో మర్చిపోలేను. నేను ఎంతో రుణపడి ఉంటాను వారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి పేరు అనగానే ఏ జనరేషన్ కైనా అదొక వైబ్రేషన్ లాగా ఉంటుంది. ఆయన ఎప్పుడు కనిపించినా కూడా స్టేట్ కాదు, మొత్తం నేషన్ అంతా కూడా సెన్సేషన్ ఉంటుంది. ఇప్పుడు వారు ఫుల్ టైం పాలిటిషియన్ అయ్యారు. మరి వారు పంచాయతీ రాజ్ విషయంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. దాంట్లో భాగంగా మనం చూసాం ఒకే రోజు 13,000 పైగా గ్రామ సభలు నిర్వహించి మరి గ్రామస్తుల్ని గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం నిజంగా చాలా ఒక మంచి కార్యక్రమం తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు నిర్వహిస్తున్న మెగా మెడికల్ క్యాంప్ నిజంగా వారిని చాలా అప్రిషియేట్ చేస్తున్నాం. మరి వందల సంఖ్యలో మరి పేషెంట్స్ ఇక్కడ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. వారికి అందరమైన పరీక్షలు, మందులు, అలాగే ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు జనసైనికులు, వీరమహిళలు. వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముఖ్య అతిథులు, స్థానిక శాసనసభ్యులు, అలాగే కూటమి సభ్యులు అందరికీ, ఇక్కడికి వచ్చిన అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ, పూర్వం ఎన్ని చెట్లు అయితే నరికారో ఒక్కో చెట్టుకి 1000 చెట్లు పాటించాలి. దానికి ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయాలి. మీరు ఇప్పుడు
వరదలు విజయవాడ ఇవన్నీ కూడా వరదల్లో మునిగిపోయింది కాబట్టి కేక్ వేస్ట్ చేయకుండా కొంత డబ్బు కలెక్ట్ చేసి సీఎం నిధికి పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సాయస్ఫూర్తి డాక్టర్స్కి అందరికీ నమస్కారం తెలియజేస్తూ వరద బాధితులకు సహాయం అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చింతలపూడి తహసీల్దార్ డిఎల్ ప్రమద్వర కోరారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద ముంపుకు గురైన బాధితులకు చింతలపూడి నుంచి ఆహార ప్యాకెట్లు సోమవారం పంపించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉన్నతాధికారుల సూచనలను పాటిస్తూ చింతలపూడి నుంచి విజయవాడకు సుమారు 4,000 ప్యాకెట్ల ఆహారం పంపించామన్నారు. ఇదే మాదిరిగా బాధితులకు సహాయం అందించేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ డిటి జరీనాతో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. ఏలూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం ఆదేశాల మేరకు మరియు నూజివీడు సబ్ కలెక్టర్ మేడం ఆదేశాల మేరకు విజయవాడ వరద బాధితులకు చింతలపూడి మండల రెవెన్యూ ఆఫీస్ మరియు చింతలపూడి మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మరియు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో 4,000 ఫుడ్ ప్యాకెట్స్ రెడీ చేసి పంపించడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ జిపిఎస్ విధానాలు నష్టదాయకమైనవని, కావున ఈ 2 విధానాలను కూడా రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రెడ్డిదొర డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రెడ్డిదొర మాట్లాడుతూ ప్రస్తుతం అమలు జరుగుతున్న సిపిఎస్ విధానం, కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న జిపిఎస్ విధానాల వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు నష్టం వాటిల్లుతుందన్నారు. కావున ఈ రెండింటిని రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలను కూడా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిపిఎస్ జిపిఎస్ యూపీఎస్ ఏమీ వద్దు, మాకు పాత పెన్షన్ ఓపీఎస్ ముద్దు, ఓపీఎస్ ని అమలు చేసే వరకు కూడా మా ఈ పోరాటం కొనసాగిస్తుందని తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమలులోకి తేబోయే యూపీఎస్ ను ముందుగానే మనం ఖండించాలని చెప్పి ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు మనం జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో ఉండాలని, మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని జనసేన నాయకులు ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని బాయ్స్ హైస్కూల్ సమీపంలో ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన నాయకులు తిరుమల శెట్టి రవి, కాసగాని రామారావుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రత్యేక పూజలలో జనసేన శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ, నాయకులు చింతల నాని, ఉక్కుర్తి సీతారాములు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా ప్రత్యక్ష దైవం పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు జన్మదినం సందర్భంగా ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు సోమవారం రావటం, ఆ పరమశివుడి ఆశీస్సులు కూడా మా పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ప్రజానీకానికి ఉండాలని మా జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మరొక్కసారి మా ఇష్టదైవం అయిన పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాం. హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం గారు. ఈరోజు మన ప్రీతం నాయకులు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా జంగారెడ్డిగూడెం శివాలయంలో పూజలు జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు ఎంతో సేవలు చేయాలని చెప్పి కోరుకుంటూ పూజలు నిర్వహించడం జరిగింది. ఆయనకి
మంచి భవిష్యత్తు కల్పించాలని చెప్పి కోరుకుంటూ జనసేన పార్టీ జంగారెడ్డిగూడెం. ఈరోజు చాలా పవిత్ర దినం. మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా మన శివాలయం పూజలు జరగడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన జనసేన నాయకులు, వీర మహిళలు, మీడియా వారికి మొత్తం అందరికీ నా నమస్కారాలు. అలాగే ఎన్నో ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్ సందర్శించండి. 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫార్చ్యూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకను జంగారెడ్డిగూడెం మండలం పులగట్లగూడెం గ్రామంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత కేక్ను కట్ చేసి పవన్ కళ్యాణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గురుజు ఉమామహేశ్వరి, మండల అధ్యక్షులు ఆకుల రాజేష్, గ్రామ అధ్యక్షులు పారేపల్లి మణిబాబు, నాయకులు లక్కవరం మన్సబ్, బీజేపీ మండల అధ్యక్షులు పారేపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జై పవన్ కళ్యాణ్, జై జనసేన నినాదంతో జంగారెడ్డిగూడెం పట్టణం దద్దరిల్లింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించారు. జనసేన నాయకులు కోరే రంగనాథ్, యాతం సుధీర్, షేక్ మస్తాన్, మడ్డి ప్రసాదుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లకు జనసేన జెండాలను కట్టి పవన్ కళ్యాణ్ చిత్రపటాలను చేతపట్టి యువత ర్యాలీలో సందడి చేశారు. దారి పొడవున జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ర్యాలీ జరిగిన ప్రాంతాలలో సందడి వాతావరణం నెలకొంది.
రాజకీయాలలో నూతన ఒరవడి సృష్టిస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పద్మ థియేటర్ సమీపంలో జనసేన శ్రేణులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో పరిమి సత్తిపండు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక జనసేన శ్రేణులతో కలిసి కేకును కట్ చేసి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తున్నారని, కావున ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై భగవంతుని ఆశీస్సులు ఉండాలని జన సైనికులు ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని పారిజాతిగిరిపై వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జన సైనికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ గోత్రనామాలతో పూజలు జరిపి ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని కొబ్బరికాయలు కొట్టారు. అదేవిధంగా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని భగవంతుడిని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో యాతం సుధీర్, గుబ్బల ప్రసాద్, సుబ్బారావు, మణికంఠ, సిద్ధు నాయుడు, దుర్గా ప్రసాద్ నాయుడు, సందీప్, రాజు తదితరులు పాల్గొన్నారు. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం జంగారెడ్డిగూడెం. ఈరోజు ఆలయంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిప్యూటీ సీఎం శ్రీమాన్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినోత్సవ సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణం మరియు పరిసర ప్రాంతాలకు చెందిన జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు వారి యొక్క జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు పారిజాతగిరి క్షేత్రంలో విశేషమైన పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు సేవ చేసే అవకాశము, అదేవిధంగా సినీ అభిమానులందరినీ కూడా వారి యొక్క మన్ననలు చేకూరే విధంగా మరియు ప్రజలందరికీ కూడా చక్కటి జనరంజకంగా పాలన చేసే భాగ్యాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వారికి ప్రసాదించాలని కోరుకుంటూ పారిజాతిక క్షేత్రంలో విశేష పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పాల్గొనడం జరిగింది. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తొలుత కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎలికే తాతారావు, కేదాసు శ్రీను, పోల్నాటి శ్రీను, ఎలికే నాని, అనిల్, మణికంఠ శ్రీను, రమేష్, సత్యబాబు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. తన పరిపాలన దక్షతతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి తమ లాంటి నాయకులకు స్ఫూర్తిగా ఉన్న వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని జంగారెడ్డిగూడెం టొబాకో బోర్డు 1 అధ్యక్షులు ఘంటసాల సత్యనారాయణ గాంధీ తెలిపారు. జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి గ్రామంలో వైఎస్ఆర్ వర్ధంతిని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల సత్యనారాయణ గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ప్రజలకు వైఎస్ఆర్ అందించిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బొమ్మ సోమయ్య, కొప్పుల సత్యనారాయణ, ఘంటసాల సత్యనారాయణ, బేత దుర్గారావు, సూర్యనారాయణ, పేరబత్తుల వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు 15వ వర్ధంతి. రాజశేఖర రెడ్డి గారు మనకి ఎక్కడ ఏ రాష్ట్రంలో చేయనంత మేలు మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అయిన తర్వాత ఎన్నో మేలు రైతాంగానికి ఎంతో మంచి చేశాడు. ప్రజలకి ఆరోగ్యశ్రీ కానివ్వండి, రైతు రుణమాఫీ కానీ, ప్రతి ఇల్లు లేని వాళ్ళకి ప్రతి వారికి ఇల్లు, అసలు రోడ్లు అన్నది ఎక్కడ ఆపుకోకుండా ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి రోడ్డు కూడా ఎక్కడ ఆపుకోకుండా ప్రతి రోడ్డుకు వచ్చారు. మన పోలవరం కాన్స్టిట్యున్సీ చెప్తే అసలు ఒక్క అంగుళం కూడా ఆపుకోకుండా ప్రతి రోడ్డు పోచారండి. ఇక్కడ మన అడవిలో మన ఎంతకాలం అక్కడ బ్రిడ్జి కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలోనే బ్రహ్మాండంగా 1 కోటి
60 లక్షలు పెట్టి బ్రిడ్జి కట్టించి మనకి రోడ్లు జంగారెడ్డి దాకా రోడ్లు పోసేది. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మన తెల్లంబాల రాజు గారు కూడా అదే నొప్పటి మెజార్టీని గెలిపించుకోవాలని ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెంలో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుక. పలు సేవా కార్యక్రమాలు ప్రారంభించిన ఎమ్మెల్యే సొంగ రోషన్, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. జంగారెడ్డిగూడెంలో ఘనంగా వైఎస్ఆర్ 15వ వర్ధంతి. నాయకులతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశలు ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తా. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ స్పష్టం. వరద బాధితులకు సహాయం అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. చింతలపూడి తహసీల్దార్ ప్రభుత్వర్ విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.